దేవుని తోడు నీకు కావాలంటే ఒక మాట చెప్తాను. ఇఫ్ గాడ్ వాంట్స్ టు రియలీ గివ్ అస్ హిస్ సాల్వేషన్, ఆల్రెడీ ప్లాన్ ఎప్పుడో దేవుడు చేయడమే కాదు, జగత్తు పునాది వేయబడ మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఉంది. మీరు అనొచ్చు అప్పుడే వధించబడితే మళ్ళీ ఎందుకు వచ్చాడు శరీరాకారంలో? దయచేసి రండి. దేవుడు ఇటర్నిటీలో ఆల్రెడీ బ్లూ ప్రింట్స్ ఫిక్స్ చేయడమే కాదు, స్పిరిట్ realm లో ఆల్రెడీ జరిగించాడు. కానీ ఈ భూలోకంలో కార్యం జరిగించకపోతే నెరవేర్పు జరగదు. ఎందుకంటే స్పిరిట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ లీగలీ వితౌట్ ఫ్లెష్. దయచేసి రండి. స్పిరిట్ కెనాట్ ఎగ్జిస్ట్ లీగలీ వితౌట్ ఫ్లెష్. శరీరం లేకుండా ఏ ఆత్మ కూడా ఈ భూమిలో సంచరించడానికి వీలు లేదు. కొంతమంది అంటారు కదా, ఆత్మ తిరుగుతా ఉంది. అంత సీన్ లేదు. ఆత్మ తిరగాలంటే దానికి ఏం కావాలండి? ఒక శరీరం కావాలి. ఇప్పుడు సాతాను అవతరికి వచ్చినప్పుడు పాము రూపంలో వచ్చాడు, డైరెక్ట్గా వచ్చి ఆత్మ రూపంలో రాలే. శరీరం ఒక వ్యక్తిని పొసెస్ చేయాలి ఖచ్చితంగా. అది వ్యక్తో లేకపోతే జంతువో లేకపోతే ఏదైనా కానీ ఇట్ నీడ్స్ ఎ మెటీరియల్ మీడియం, బికాస్ స్పిరిట్ కెనాట్ ఎగ్జిస్ట్ లీగల్ ఇన్ దిస్ ఎర్త్. అందుకొరకే యేసుప్రభువు వారు ఆత్మస్వరూపుడు. తన కార్యం మన జీవితంలో నెరవేర్చాలంటే ఆత్మలో కలుగునుగాక అంటే కుదరదు. తనే శరీరధారికి లోకానికి రాక తప్పదు. అందుకొరకు ఈ లోకంలో క్రిస్మస్ మన జీవిత చరిత్రను మార్చే అద్భుతమైన సత్యం అని ఈ రాత్రి దేవుడు మన జీవితాలను మార్చును కాక.